హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ఊహలే నా ఊపిరి రెండవ భాగాన్ని వినేద్దాం. సంజు ఇంటికి వెళ్తుంది. తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి డిన్నర్కి కూర్చుంటుంది. వాసు రాఘవ కూడా డిన్నర్కి కూర్చుంటారు. ప్రభ అందరికీ వడ్డించి సంజు పక్కన కూర్చుంది. అందరూ తింటూ ఉంటారు. సంజు మాత్రం తినకుండా ఉంటుంది. ప్రభ సంజుని చూసి, తినకుండా అలా దిక్కులు చూస్తావేంటి సంజు, తిను అని అంటుంది ప్రభ. అది అమ్మా, మరి తినవంటే విషయం చెప్పకుండా అలా నాచుతావేంటి? నేను తినలేనమ్మా. ఏమైంది సంజు, తినలేకపోవడం ఏంటి, అసలు ఏమైందిరా అంటాడు వాసు. సంజు సైలెంట్గా తన కుడి చేతిని అందరికీ చూపిస్తుంది. సంజు అరచేతికి గాయం అయి ఉంటుంది. ముగ్గురు సంజు చేతికి గాయం చూసి కంగారు పడతారు. ప్రభ సంజు చేతిని పట్టుకుని చూస్తూ, ఏంటి సంజు, మళ్ళీ దెబ్బ తగిలించుకున్నావా? అయినా అంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది? నువ్వు ఈ మధ్య ఎక్కువగా దెబ్బలు తగిలించుకుని వస్తున్నావు. నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లవనుకుంటున్నావా అని తిడుతూ మందు రాస్తూ ఉంటుంది. రాఘవ గారు, ప్రభ నువ్వు ఆగు అని సంజు, అసలు ఏమైందిరా, ఈ దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతారు. అది నాన్న, అసలు ఏమైందంటే నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ సూపర్ మార్కెట్కి కొన్ని థింగ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. నేను బయటికి వస్తుంటే పక్కనే ఉన్న షాప్ బయట ఎవరో ఒక వ్యక్తి ఒక పాపను ఎత్తుకుపోవాలని చూశాడు. నేను వాడి వెనకే వెళ్ళి వాడిని పట్టుకున్నా. పాపను తీసుకుని వాళ్ళకు అప్పచెప్పాను. ఆ తోపులాట్లో నా చేతికి ఇదిగో ఈ దెబ్బ తగిలింది అంటుంది. చూసావా, నా కూతురు ఏమీ కావాలని దెబ్బలు తగిలించుకోలేదు. ఇంకొకరిని కాపాడేటప్పుడు ఇలా జరిగింది, అర్థమైందా? నాకు మాత్రం దాన్ని తిట్టడం సరదానా? ఏం కాదు, నా బాధంతా ఇలానే, దానికి ఏమవుతుందో అని. అమ్మా, నేను నిన్ను అర్థం చేసుకోగలను, నువ్వు బాధపడకు. ఈసారి జాగ్రత్తగా ఉంటాను. ఇప్పుడైతే నాకు బాగా ఆకలిగా ఉంది, ముందు తినిపించమంటుంది సంజు. పెడతాను, ముందైతే దెబ్బకి మందు రాయని అని రాస్తూ సంజు చేతిపై ఉన్న పచ్చబొట్టు దగ్గర చూస్తూ ఆగిపోతుంది. ఆ పచ్చబొట్టుపై చాకుతో కోసిన గుర్తులు ఉంటాయి. సంజు ప్రభా చూస్తున్న వైపే చూసి చేతిని లాక్కుంటూ ఆ పచ్చబొట్టుని కనిపించకుండా డ్రెస్తో కప్పేస్తుంది. మందు రాసావుగా, ఇంకా తగ్గిపోతుందిలే అని అంటుంది. శరీరంపై ఉండే గుర్తులను దాచిపెట్టగలవు, చెరిపేయగలవు, కానీ మనసులో ఉన్న గుర్తులను చెరిపేయలేవు అని సంజుకి తినిపిస్తుంది ప్రభా. సంజు తిని తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. సమీర్ మార్నింగ్ నిద్రలేచి హనీని చూస్తాడు. హనీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. సమీర్ హనీ నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. హనీకి మెలకువ వస్తుంది. తన ఎదురుగా ఉన్న సమీర్ని చూసి ఎత్తుకోమన్నట్టు చేతులు చాపుతుంది. సమీర్ హనీని ఎత్తుకుని, ఇప్పుడు మా హనీ చేయి నొప్పి ఎలా ఉంది అని అడుగుతాడు. తగ్గింది అని చూపిస్తుంది హనీ. సమీర్ హనీకి స్నానం చేయించి తను ఫ్రెష్ అయ్యి హనీని రెడీ చేసి ఇద్దరు కలిసి కిందికి వస్తారు. వికాస్ సమీర్ హనీని చూసి గుడ్ మార్నింగ్ అని వచ్చి డైనింగ్ టేబుల్పై కూర్చుంటారు. వికాస్ సమీర్ని, నీ ఫ్రెండ్ ఆకాష్ ఫోన్ చేశాడ్రా, రేపు ఈవినింగ్ తను ఇండియా వస్తున్నాడంట. నీకు ఫోన్ చేస్తే నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందంట, అందుకే నాకు కాల్ చేశాడు అని చెప్తాడు. ఓకే అన్నయ్య, నేను చూసుకుంటానులే అని టిఫిన్ చేసి హనీకి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు సమీర్. మార్నింగ్ లేచి సంజు ఎప్పటిలా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సంజు ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ సంబంధించిన ప్రెజెంటేషన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సమీర్ ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చొని తన వర్క్ తాను చేస్తూ ఉంటాడు. లంచ్ తర్వాత సమీర్ సంజుని క్యాబిన్కి పిలుస్తాడు. సంజు సమీర్ దగ్గరికి వస్తుంది. మిస్ సంజన, రేపు ప్రజెంటేషన్కి సంబంధించి వర్క్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు సమీర్. అయిపోయింది అని సమీర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సమీర్ సంజన ప్రజెంటేషన్కి మెచ్చుకుంటాడు. సంజు థ్యాంక్స్ చెప్పి తన ప్లేస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే సంజన త్వరగా ఆఫీస్కి వెళ్తుంది. సమీర్ కూడా త్వరగా ఆఫీస్కి వస్తాడు. సంజన అందరి ముందు ప్రజెంటేషన్ ఇస్తుంది. ప్రజెంటేషన్కి నచ్చి ఆ ప్రాజెక్ట్ సమీర్ వాళ్ళకే వస్తుంది. సంజన ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు సమీర్ అందరి ముందు సంజనని అప్రిషియేట్ చేస్తాడు. సంజు చాలా సంతోషంగా ఉంటుంది. సమీర్ని ఎవరో కలవడానికి వచ్చారు అని ప్యూన్ చెప్పడంతో సమీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంజన సమీర్కి థ్యాంక్స్ చెప్పడానికి సమీర్ క్యాబిన్కి వెళ్తుంది. డోర్ తెరవబోతూ ఎవరో మాటలు వినిపించి సమీర్ బిజీగా ఉన్నాడేమో అని అక్కడి నుంచి వెళ్ళబోతుంది. కానీ అటువైపు నుంచి వినిపిస్తున్న గొంతు తనకి బాగా తెలిసినట్టు అనిపించి మళ్ళీ వెనక్కి వచ్చి డోర్ కొంచెం ఓపెన్ చేసి చూస్తుంది. అంతే, సంజన సమీర్తో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి షాక్లో అలానే నించుండిపోతుంది. తనకి ఏవో జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఆకాష్ని చూస్తుంటే తనకి తెలియకుండానే తన వెన్నులో వణుకు మొదలవుతుంది. ఎవరికి అయితే దూరంగా ఉండాలని ఈ జన్మలో ఎదురు పడకూడదు అనుకుంటుందో వాళ్ళే తన ముందు ఉన్నారు. ఇక ఒక క్షణం కూడా అక్కడ ఉండలేక ఫాస్ట్గా తన డెస్క్ దగ్గరికి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ని తీసుకుని తన కొలిక్కి ఏదో చెప్పి అక్కడి నుంచి స్కూటీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. అంతా బ్లాక్ అయిపోయింది.
ఏవేవో ఆలోచనలు మనసుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అలానే ప్రాణం లేని దానిలా ఇంటిలోకి వెళ్ళింది. అదేంటి సంజు, అప్పుడే ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసావే, ఒంట్లో ఏమైనా బాగలేదా అని అడుగుతారు ప్రభాగారు. సంజు అవేవి వినిపించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. రూమ్లోకి వెళ్ళి ఆఫీస్లో ఆకాష్ని చూసింది గుర్తు తెచ్చుకుంటూ భయంతో కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటుంది. పదే పదే పాత జ్ఞాపకాలు గుర్తొస్తుంటే చేతికి దొరికిన వస్తువులన్నీ విసిరేస్తూ పిచ్చిదానలా ఏడుస్తుంది. ఇదేంటి, ఎంత పిలిచినా పలక్కుండా రూమ్లోకి వెళ్ళిపోయింది అని వెళ్ళి సంజు రూమ్ దగ్గర వెళ్ళి తలుపు తడుతూ సంజు సంజు అని పిలుస్తూ ఉంటారు ప్రభ. అయినా సంజు పలకదు. ప్రభ లోపల నుంచి వస్తున్న శబ్దాలకు భయపడి సంజు ఏదైనా చేసుకుంటుందేమో అని వాసుకి ఫోన్ చేసి చెప్తుంది. వాసు వెంటనే కంగారుగా ఇంటికి వస్తాడు. అప్పటికే ప్రభ రాఘవ్ గారికి కూడా విషయం చెప్పడం వల్ల ఇంటికి వచ్చేస్తాడు. వాసు రాఘవ కూడా చాలాసేపు సంజన అని పిలుస్తున్నారు. అయినా సంజన పలకదు. ఇంకా లాభం లేదని వాసు రాఘవ కలిపి డోర్ని బద్దలు కొడతారు. లోపలికి వెళ్ళి చూసిన ముగ్గురు గుండె తరుక్కుపోతుంది. తన చెల్లిని పరిస్థితిలో మళ్ళీ చూడవలసి వస్తుందని వాసు అనుకోలేదు. రూమ్ అంతా చిందరవందరగా ఉండి సంజన నేల మీద ఒక మూలకు స్పృహ లేకుండా పడి ఉంటుంది. ఏడవడం వల్ల బుగ్గల మీద కన్నీటి చారలు ఇంకా అలానే ఉన్నాయి. ప్రభ రాఘవ సంజు దగ్గరికి వెళ్ళి లేపడానికి ట్రై చేస్తారు. కానీ సంజు ఉలుకు పలుకు లేకుండా ఉండేసరికి వాసు డాక్టర్కి ఫోన్ చేస్తారు. వాసు సంజుని బెడ్పై పడుకోబెట్టి తన పక్కన కూర్చుంటాడు. రాఘవ కూడా సంజుని చూస్తూ సంజు పక్కనే కూర్చుంటారు. ప్రభా గారు రూమ్ అంతా సర్దుతారు. డాక్టర్ వచ్చి సంజనాని చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి బయటికి వస్తారు. వాసు రాఘవ కూడా బయటికి వస్తారు. ఇప్పుడు సంజుకి ఎలా ఉంది డాక్టర్ అని వాసు అడుగుతాడు. ఇప్పుడు బాగానే ఉంది. దేని గురించో చాలా ఆలోచించి స్ట్రెయిన్ తీసుకుంది. అందుకే స్పృహ కోల్పోయింది. నేను ఒక ఇంజెక్షన్ ఇచ్చాను. 1 గంటలో స్పృహలోకి వస్తుంది అని, తనని ఒక్కదాన్ని వదలకూడదు అని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్. వాసు రాఘవ సంజు దగ్గరికి వెళ్తారు. ఏంట్రా ఇది, ఇన్ని రోజులు బాగానే ఉందిగా, మళ్ళీ ఏమైందిరా దీనికి అని ఏడుస్తూ అడుగుతారు ప్రభాగారు. ప్రభా నువ్వు ఆగు, మాకు కూడా ఏం సరిగ్గా తెలీదు. తను కళ్ళు తెరిచి విషయం చెప్తే గానీ ఏమీ తెలియదు, అంతవరకు ఓపిక పట్టు అని పక్కనే చైర్లో కూర్చుంటారు. వాసు వెళ్ళి సంజు పక్కన కూర్చొని సంజుని చూస్తూ ఉంటాడు. ఒక రూమ్లో సంజు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటుంది. డోర్ తెరిచి ఒక వ్యక్తి లోపలికి వస్తాడు. ఆ వ్యక్తిని చూడగానే సంజు షాక్ అవుతుంది. సంజు అడుగునితో ఏవో మాట్లాడుతుంది. ఆ వ్యక్తి వెర్రిగా నవ్వుతూ సంజు దగ్గరికి వస్తూ తన పైట చెంగుని పట్టుకుంటాడు. సంజుకి కోపం వచ్చి ఆ వ్యక్తి కొట్టబోతుంది. కానీ అతను సంజుని అడ్డుకుని లాగిపెట్టి సంజు చెంపపై కొడతాడు. అంతే, అతను కొట్టిన దెబ్బకు ధూళి సంజు గోడకు గుద్దుకొని అమ్మ అని అరుస్తూ పైకి లేస్తుంది. వెంటనే వాసు రాఘవ ప్రభ సంజుని చూస్తూ ఏమైందిరా అంటూ దగ్గరికి వస్తారు. సంజు ప్రభాని చుట్టేసుకుని ఏడుస్తూ భయంగా అమ్మా అమ్మా నన్ను కాపాడమ్మా, వాడు వచ్చేస్తాడు అని ఏడుస్తూ నన్ను కాపాడండి అమ్మా అంటుంది. రాఘవ సంజుని ఓదారుస్తూ ఏం కాదు సంజు, ఇదిగో నేను అన్నయ్య అమ్మ అందరం ఇక్కడే ఉన్నాం కదా, నీకేం కాదు అని ఓదారుస్తూ ఉంటారు. వాసు కూడా సంజుని చాలాసేపు సముదాయిస్తాడు. సంజు వాసుని పట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది. కొంతసేపటికి సర్దుకొని ప్రభావుడిలో తలపెట్టుకుని పడుకుంటుంది. సంజు నిద్రపోయిన తర్వాత వాసు రాఘవ బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వాసు వచ్చి సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. రాఘవ వచ్చి వాసు పక్కన కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు వాసు? ఇంకా దేని గురించి నాన్న? సంజు గురించి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అలా డిస్టర్బ్ అయ్యేంత ఏ విషయం ఏం జరిగిందో అని అంటాడు వాసు. రాఘవ గారు కూడా అదే అర్థం కావటం లేదు వాసు. 3 సంవత్సరాల క్రితం ఆ సంఘటన జరిగిన తర్వాత కొంతకాలం ఇలా బిహేవ్ చేసింది, మళ్ళీ ఇప్పుడు అలానే బిహేవ్ చేస్తుంది అంటే మీరు అంటున్నది తను మళ్ళీ ఆకాష్ని కలిసిందంటారా అని అంటాడు వాసు. అయిండొచ్చు, కానీ మనకు చెప్పకుండా ఇలా రియాక్ట్ అయింది అంటే ఏదో జరిగింది. మరి ఇంకెలా రియాక్ట్ అవుతుంది నాన్న? ఒంటి మీద గాయాలు మానిపోయాయి కానీ మనసులో గాయాలు మానలేదుగా. జరిగింది చిన్న విషయమైనా నమ్మిన వాళ్ళే చేసిన మోసం చేశారు అంటే ఎవరైనా ఇలానే ఉంటారు కదరా, అందరూ కలిసి తన మనసుపై దెబ్బ కొట్టారు అని అంటాడు రాఘవ. అందులో నా నిర్లక్ష్యం కూడా ఉంది కదా నాన్న, దాని మాటలను ఏ రోజు నమ్మలేదు అని నేను అన్నయ్యగా ఉండడానికి అర్హత లేని వాడిని అని అంటాడు వాసు. అలా అనుకు వాసు, ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. నిజం కళ్ళెదురుగా ఉన్నా చూడలేని గుడ్డి వాళ్ళను చేస్తాయి. అసలు అది ఆ మాత్రమేనా? మాతో ఉంటుంది అంటే అది నీ వల్లే కదా, ఇంకా ఏం చేయాలో అది ఆలోచించు అని అంటాడు రాఘవ. ఈసారి ఆలోచించడానికి ఏం లేదు నాన్న, ఈసారి సంజుని ఇబ్బంది పెడితే నా చేతిలో వాడికి చావు తప్పదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాసు. రాఘవ సంజు దగ్గరికి వెళ్తారు. సంజు ప్రభావడిలో పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది.
ఏమైంది తల్లి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు రాఘవ. సంజు రాఘవ ఒడిలో తల పెట్టుకుని పడుకుని, ఏం లేదు నాన్న, ప్రభా వంటి చేయడానికి కిచెన్లోకి వెళ్తారు. ఇప్పుడు చెప్పు సంజు, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు రాఘవ. ఆకాష్ మా ఆఫీస్కి వచ్చాడు నాన్న. సమీర్తో మాట్లాడుతుంటే చూశాను. వాడిని చూడగానే నాకు భయం వేసింది. సమీర్తో ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఇంకా నేను ఎప్పుడు ఇంటికి వచ్చానో కూడా అర్థం కాలేదు. లేచి చూసేసరికి ఇలా అని, నా మీద మీకు కోపం వచ్చిందా నాన్న అని అంటుంది సంజు. లేదు సంజు, నీ మీద మాకెవ్వరికీ కోపం రాలేదు. ఎందుకంటే నీ పరిస్థితి అలాంటిది. నీకు జరిగినది చూసిన మాకే ఇంత బాధ ఇస్తే అనుభవించిన నీకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. నువ్వు అలాంటివి నీ మనసులో నుంచి తీసేయరా, సరేనా? సంజు కూడా సరే అంటుంది. సంజు, నిన్ను ఒకటి అడుగుతాను, చేస్తావా అని అంటాడు రాఘవ. ఏంటి నాన్న? నువ్వు రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు రాఘవ. కానీ నాన్న, మళ్ళీ ఆ ఆకాష్ ఎదురైతే? అయితే ఏమైంది తల్లి, నువ్వేమైనా తప్పు చేశావా? లేదు నాన్న. కానీ ఏంటి తల్లి? నువ్వు ఏం చేయనప్పు భయం ఎందుకు? నువ్వు భయపడుతున్న కొద్దీ ఇలానే జరుగుతుంది. అలాంటి వాళ్ళ ఆటలు కూడా సాగుతూనే ఉంటాయి. కానీ వాడిని చూస్తే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. వాడు చేసింది తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇంకా వాడి ముందుకి ఎలా వెళ్తాను అని అంటుంది సంజు. లేదు సంజు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఈసారి భయపడకు. ఖచ్చితంగా వాడికి నువ్వు ఎదురు పడాలి. అప్పుడే వాళ్ళకు అర్థమవుతుంది నువ్వు ఎంత స్ట్రాంగ్నో. అలాగే వాళ్ళను నీ మైండ్ నుంచి తీసేసి కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయి. నీ బాధకు కారణమైన వాళ్ళకు బుద్ధి చెప్పు. నా పాత సంజు నాకు కావాలి. ఆ సంజు తిరిగి వస్తుందనుకుంటున్నాను. సంజు కొంతసేపు ఆలోచించి, తప్పకుండా నాన్న, ఇక్కడి నుంచి నేను పాత సంజుని చూస్తారు అని రూమ్ నుంచి బయటికి వచ్చి, అమ్మ నాకు ఆకలిగా ఉంది అని డైనింగ్ టేబుల్పై కూర్చుని అంటుంది. ప్రభ బయటికి వచ్చి సంజుని చూసి రాఘవ్ గారి వైపు చూస్తారు. రాఘవ అవును అన్నట్టు తల ఊపి సంజు పక్కన కూర్చుంటారు. ఇప్పుడే తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంది ప్రభ. అన్నయ్య ఏడి నాన్న, కనిపించడం లేదు అని అంటుంది సంజు. వాడి రూమ్లో ఉన్నాడు తల్లి అని చెబుతారు. అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది సంజు. సంజు అరుపు విని ఏమైందో అని కిందికి వస్తాడు. అక్కడ సంజు ఉండడం చూసి సంజు దగ్గరికి వెళ్ళి తనని వింతగా చూస్తూ ఉంటాడు. ఏంట్రా అలా వింతగా చూస్తున్నావు? తినడానికి పిలిచాను అంతే అని అంటుంది సంజు. సంజు, ఇది నువ్వే కదా అని వాసు డౌట్గా అడుగుతాడు. ఏ డౌటా అని వాసు దగ్గరకు వచ్చి చేతి మీద గట్టిగా గిచ్చుతుంది. వాసు ఆ అని అరిచి సంజు గిచ్చిన చోట రుద్దుకుంటూ, అలా గిచ్చేసావేంటి రాక్షసి అని అంటాడు. మరి కళ నిజమా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నావు కదా, అందుకే క్లారిటీ కోసం గిచ్చా అని అంటుంది సంజు. నాన్న, దీనికి మెడిసిన్ ఏదో తప్పుగా ఇచ్చినట్టున్నారు, వింతగా ప్రవర్తిస్తుంది. లేదన్నయ్య, ఇన్నాళ్ళకు కరెక్ట్ మెడిసిన్ దొరికింది, అందుకే ఎప్పటిలా బిహేవ్ చేస్తున్నా. ఇక నుంచి నీకు అన్నీ కొత్తగానే కనిపిస్తాయి, వాటికి ప్రిపేర్ అయిపో అని అంటుంది సంజు. వాసు అమాయకంగా రాఘవని చూస్తాడు. రాఘవ్ గారు, డెవిల్ ఈజ్ బ్యాక్ అని అంటాడు. హ్యాపీగా వచ్చి సంజు పక్కన కూర్చుంటాడు వాసు. ప్రభ అందరికీ భోజనం వడ్డిస్తుంది. అందరూ కలిసి సరదాగా భోంచేస్తారు. తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సంజు తన రూమ్కి వెళ్ళి తన చేతికి ఉన్న పచ్చబొట్టుని చూసుకుంటూ సమీర్ ఫోటోని తీసుకొని చూస్తూ, నేను నాకు దూరం చేసి నాకు నా అన్నయ్యకి బాధను మిగిల్చిన వాళ్ళను వదలను. మళ్ళీ మా అన్న సంతోషాన్ని తనకి అందిస్తాను. దీనిలో నాకు నువ్వు తోడుగా ఉంటావు కదా అని. ఆకాష్, నువ్వు మా లైఫ్లోకి వచ్చి సృష్టించిన సునామీకి మేము అనుభవించిన దానికి నీకు ఖచ్చితంగా సమాధానం చెబుతా అని అనుకుని పడుకుంటుంది. తెల్లవారి నిద్రలేచి ప్రభా కాఫీ రెడీ చేస్తూ ఉంటుంది. సంజు నిద్రలేచి రెడీ అయ్యి కిందికి వస్తుంది. తర్వాత టిఫిన్ చేసి ఆఫీస్కి తన స్కూటీ తీసుకుని వెళ్తుంది. వాసు కూడా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరతాడు. వాసు బయటికి వెళ్ళే సమయానికి ఒక కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. అందులోంచి వికాస్ దిగి వాసు దగ్గరికి వస్తాడు. వాసును చూసి ఆశ్చర్యంగా, వాసు నువ్వు ఇక్కడ ఏంటి అని అడుగుతాడు వికాస్. వికాస్ కూడా ఆశ్చర్యంగా, ఈ ఇల్లు మాదే అంటాడు. ఓ అని, అయితే సంజన అనే అమ్మాయి ఇక్కడే ఉంటుందా అంటాడు వికాస్. సంజన నా చెల్లి అని వికాస్ని లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ప్రభాకు కాఫీ తెమ్మని తనతో, మీకేం పని అని అడుగుతాడు వాసు. తను మొన్న సమీర్ని యాక్సిడెంట్ నుంచి సేవ్ చేసింది. థ్యాంక్స్ చెప్పడానికి కూడా వీలు లేకుండా అక్కడి నుంచి వచ్చేసింది. నిజంగా ఆ రోజు కానీ తను సమీర్ని సేవ్ చేయకపోతే వాడు మాకు దక్కేవాడు కాడు. అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అని అంటాడు వికాస్. ఇంతలో ప్రభా వచ్చి కాఫీ ఇచ్చి కిచెన్లోకి వెళ్ళిపోతారు. వాసు ఓ అని, తను ఇప్పుడు ఇంట్లో లేదు, ఆఫీస్కి వెళ్ళింది అంటాడు. అవునా, అయితే అడ్రస్ చెప్తే సమీర్ని వెళ్ళి కలిసి తనకు థ్యాంక్స్ చెప్తాడు.
ఇంకా నువ్వు ఈ ఊర్లోనే ఉన్నావు అని తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అంటాడు వికాస్. వద్దండి, నేను ఈ ఊర్లోనే ఉన్న విషయం సమీర్కి తెలియకుండా ఉండాలి అంతే. అంతేకాదు ఇంకోసారి కలవడానికి కూడా రావద్దు అంటాడు వాసు. వికాస్, అదేంటి వాసు అలా అంటావు? వాడు నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఎందుకు తెలుసుకోకూడదు అనుకుంటున్నావు? అసలు ఇన్ని రోజులు ఎందుకు వాడికి ఎదురుపడలేదు? ఆ రోజు పేరెల్ పార్టీ తర్వాత అసలు ఏమైపోయావు అని అంటాడు. వీనన్నిటికీ సమాధానం చెబుతాను, కానీ ఇప్పుడు కాదు. సాయంత్రం 4 గంటలకి ఆ ప్లేస్లో కలుద్దాం, అక్కడ చెబుతాను అని అంటాడు వాసు. వికాస్ కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాసు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సంజు ఆఫీస్కి వెళ్తుంది. కొంతసేపటికి సమీర్ ఇంకా ఆకాష్ వచ్చి సంజుని తన క్యాబిన్కి పిలుస్తారు. సమీర్ క్యాబిన్కి వెళ్తుంది సంజుని చూసి ఆకాష్ షాక్ అవుతాడు. సంజు మాత్రం ఏమీ తెలియనట్టుంటుంది. సంజన, తను ఆకాష్ నా ఫ్రెండ్ అండ్ మన కొత్త బ్రాంచ్ CEO అని పరిచయం చేస్తాడు సమీర్. సంజు నవ్వుతూ హలో సార్ అని అంటుంది. ఆకాష్ కొంచెం షాకింగ్గా టెన్షన్గా హలో అంటాడు. తిను సంజన వెరీ టాలెంటెడ్ అని పరిచయం చేస్తాడు సమీర్. ఆకాష్కు పిచ్చెక్కిపోతుంది. సంజన నిజంగా తనని గుర్తుపట్టలేదా లేక నటిస్తున్నదా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. తర్వాత సంజన తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. ఆకాష్ రోజంతా సంజనని గమనిస్తూ ఉంటాడు, కానీ ఎక్కడా సంజన ఆకాష్ ముందుగానే పరిచయం ఉన్నట్టుగా ప్రవర్తించదు. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత సంజు తన స్కూటీ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఇంతలో ఆకాష్ సంజు దగ్గరికి వస్తాడు. ఏంటి సార్ ఇటు వచ్చారు అని అడుగుతుంది సంజు నిజంగానే నేనెవరో నీకు తెలియదా అని అడుగుతాడు ఆకాష్. నా పేరు సంజన, నాకు కావలసిన వాళ్ళు మాత్రమే నన్ను సంజు అంటారు, బయట వ్యక్తులు కాదు అంటుంది. అయినా మర్చిపోవడానికి మీరు చేసింది చిన్న ద్రోహమా అని అంటుంది సంజు. నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా అని అడుగుతాడు ఆకాష్. మర్చిపోవడానికి నువ్వు చేసిన గాయం శరీరానికి కాదు కదా, మనసుకు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోను. అయినా నీతో నాకు మాటలేంటి, తప్పుకుంటే నేను వెళ్తాను. నీకు ఇంకా ఆ పొగరు తగ్గలేదు, అలానే ఉన్నావు. నా గురించి నువ్వు చెప్పనవసరం లేదు, నేను ఎప్పుడూ ఒకలానే ఉంటా. ఏం చూసుకుని నీకెంత ధైర్యం అంటాడు ఆకాష్. నా అన్నను, వాడే నా ధైర్యం అంటుంది సంజు. హో, అయితే అందరూ బాగానే ఉన్నారన్నమాట. మేము బాగానే ఉన్నాం, కానీ ఇక్కడి నుంచి నీ పరిస్థితులే తలుచుకుంటే బాధగా ఉంది. నేను కాబట్టి మాటలతో సరిపెడుతున్నాను, కానీ మా అన్నయ్య నిన్ను చూస్తే నిల్చున్న చోటే నిన్ను నిలువున నరికి పదేస్తాడు. కనుక ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆకాష్ సంజన వెళ్ళిన వైపే చూస్తూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వికాస్ వాసు చెప్పిన ప్లేస్కి వస్తాడు. వాసు కూడా వస్తాడు. ఇద్దరు ఒక బెంచ్పై కూర్చుంటారు. ఇప్పుడు చెప్పు వాసు, అసలు ఏం జరిగింది? ఎందుకు అందరికీ దూరంగా వచ్చేసావు అంటాడు వికాస్. నా చెల్లి కోసం. ఏంటి, సంజన కోసమా? అవును. అసలు ఏం జరిగింది? సంజన కోసం నువ్వు సమీర్ని దూరం పెట్టడం ఎందుకు? ఎందుకంటే సంజన సమీర్ని ప్రేమించింది కనుక. ఏంటి, సంజన సమీర్ని ప్రేమించిందా? 5 ఏళ్ళుగా ప్రేమిస్తూనే ఉంది. నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు వాసు. ఇదంతా తెలియాలంటే మీకు అంతా చెప్పాలి అని చెప్పడం మొదలు పెడతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.